పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. నేను అనుకోవట్లేదు సార్, ఆయన ఏదో యథాలాపంగానే ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అంత స్థాయిలో లేదు, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. నో దట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్. తెలంగాణను డిస్టర్బ్ చేయాలి అని 2014లోనే ప్రయత్నం చేశారు. కొత్తదేమి కాదు. మన అనుమతి లేకుండా, మనకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా లోయర్ సీలేరు ప్రాజెక్ట్ని తీసుకొని పోయి ఆంధ్రాకి ఇచ్చారు. 5 మండలాలు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపారు. చాలా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది. మనం స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రం గత 12 ఏళ్లుగా తెలంగాణకు చేసింది శూన్యం. అందులో అనుమానం కూడా మీకు అక్కర్లేదు. ఐటీఐఆర్ రద్దు చేశారు, బయ్యారముకు కర్మాగారం పెట్టలేదు, విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రయోగాలు చేశారు. కాకపోతే మధ్యలో సెక్షన్ 8 అడ్డం పెట్టుకుని హైదరాబాద్ను కొంత కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రయత్నం కూడా కొంతకాలం కుట్ర జరిగింది. కానీ ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు అమర్ గారు. తెలంగాణ యొక్క పోరాట స్ఫూర్తి అందరికంటే బాగా 2 జాతీయ పార్టీలకు బాగా తెలుసు. కాంగ్రెస్కి తెలుసు, బీజేపీకి తెలుసు. మళ్ళీ తెలంగాణ ఎంత ఫాస్ట్గా చార్జ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవసరమైతే కదం తొక్కుతుంది కూడా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు మనమే చేస్తారని నేనైతే అనుకోను. పవన్ కళ్యాణ్ గారు నేను ఆవేశంగా మాట్లాడినప్పుడు ఏమైనా మాట తూలారేమో నాకు తెలియదు. బట్ నేనైతే అనుకోవట్లేదు, అట్లా జరుగుతుందని అనుకోవట్లేదు. అట్లా జరిగితే మాత్రం ఇంకొక ఉద్యమం మాత్రం, అద్భుతమైన ఉద్యమం జరుగుతుంది. దానికి మళ్ళీ బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అందులో అనుమానం కూడా అక్కర్లేదు.